హలో, నేను మిస్ రావు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పొలిటికల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. ఆయన కడప జిల్లా రాజకీయాల్ని చాలా దగ్గర నుంచి చూశారు, రాష్ట్ర రాజకీయాలను కూడా చూశారు. ప్రత్యేకించి వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి బాగా తెలిసినటువంటి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతోటి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పొలిటికల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థం కావట్లేదు. ఎంతసేపు భూతం భూతం అంటున్నారు తప్పితే ఏంటి ఎలా ఉంటాయి. ఇప్పుడు అతనికి 11 సీట్లే వస్తాయి అని అతను ఊహించలేదు. కౌంటింగ్ జరిగే సమయంలో కూడా నేను ఆయన యొక్క ముఖ్యమైన అనుచరులతో కూడా మాట్లాడాను. కౌంటింగ్ జరుగుతున్నప్పుడే, అప్పుడు కూడా మేము గెలిచిపోతున్నాము అని చెప్పారు. ఆయన సార్ ఇప్పుడే చెప్పాడు నాకు, నేను ఆ రూమ్ లోంచి బయటకు వచ్చాను. అందువల్ల షాక్ తిన్నాడు ఒకసారిగా. 11 సీట్లు ఏంటి, నేను ఇంతగా బట్టలు నొక్కి ఇంతగా అన్ని చేయగలిగితే 11 సీట్లు ఎలా వచ్చాయి అని. సరే, రాజకీయాలు ఎలా ఉంటుందంటే ప్రజల నాడి కొంత 2-3% డిఫరెంట్ అయిపోయినప్పుడు ఓటమి అనేది ఎవరైనా చవి చూడాల్సినటువంటి అవసరం వస్తుంది. మరి ఎప్పుడు ప్రజాసేవకుడిగా ఉంటూ ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేస్తున్న రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకసారి పార్లమెంటు సీటుకు కేవలం 3,000 చిల్లర ఓట్లతోనే గెలిచాడు. 1,00,000 తక్కువ రాకుండా ఉండాలి. అట్లాంటిది ఓడిపోతానేమని భయపడ్డాడు. భయపడిపోయి ఆ కౌంటింగ్ స్టెప్స్ దిగుతూ కింద పడ్డాడు, భయపడిపోయి అరే ఓడిపోతున్నానేమో అని. సరే, ఎలాగో ఒక 3,400 ఎంత గెలిచాడు అనుకోండి. మరి ఇప్పుడు రాజకీయాలు అన్ని చవి చూడాలి. ఇప్పుడు ఇతను జీర్ణించుకోలేకపోతే ఎలాగా? తను మనస్తత్వం ఎలాంటిదంటే తను అనుకుంది జరగాలంటాడు. అది చిన్నప్పటి నుంచి ఆయనకు అలవాటు, చదువుకున్నప్పటి నుంచి కూడా. ఏదైనా తను అనుకుంది జరగలేదు అంటే ఎదురుగా ఎవరున్నారు, తండ్రి ఉన్నాడా, తల్లి ఉందా, తాత ఉన్నాడా అని కూడా కాదు. కోపం వస్తే ఆ పక్కన ఉన్నటువంటి చేతికి ఆ ఏది దొరికితే విసిరేయడము, చేరు దొరికితే చేరు కూడా విసిరేయడము, ఇవన్నీ సంఘటనలు జరిగాయి వాళ్ళ ఇంట్లో. వాళ్ళ బంధువులు చెప్పారు కాబట్టి నేను అంటున్నా, అప్పట్లో చెప్పారు, ఇప్పుడేం చెప్పడం లేదు. మీకు అన్ని విషయాలు సుదీర్ఘకాలం పాటు జర్నలిజం అక్కడ చేశారు కాబట్టి మీకు ప్రతి విషయం తెలిసే ఉంటుంది. అంత కోపం అతని. అక్కడ ఏంటంటే అది ఫ్యాక్షన్ మాది. సరే, ఓవరాల్ గా కడప ఫ్యాక్షన్ జిల్లాగా పేరు ఉందినా, బాంబుల జిల్లాగా పేరు వచ్చినా కూడా ఎక్కువగా ఫ్యాక్షన్ ఉన్నటువంటి ప్రాంతాలు జమ్మలమడుగు, పులివెందుల, తర్వాత మైదుకూరు, కడప, పొద్దుటూరు. అంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇటువైపు ఎక్కువ ఫ్యాక్షన్ ఉంది. అటువైపు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో పెద్దగా ఏం ఫ్యాక్షన్ ఉండేది కాదు. ఈ పులివెందుల్లో ఈ ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా వన్ సైడ్ సపోర్ట్ చేసేటువంటి విధానం రాజారెడ్డి. తన మనసులో ఎవరైనా సరే తన వైపు ఉంటే వాళ్ళ కోసం అవతల వాళ్ళని కొట్టించడము, ఊరు వదిలిపెట్టించడము, హత్యలు గావించబడము, ఇవన్నీ జరుగుతుంటాయి సంఘటనలు. సరే, అక్కడ ఫ్యాక్షన్ ఉన్నప్పుడు అవి అప్పుడు రాజకీయాలకు సంబంధం ఉండదు. ఫ్యాక్షన్ లో వాళ్ళు ఎంతసేపు ఉన్న కట్ల తగాదాలు, ఇవన్నీ చిన్న చిన్నగా అంటే నీటి తగాదాలు, వీటి మీదనే గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఊర్లో 2 గ్రూపులు అనేది నడుస్తుంటాయి. ఇప్పుడు మనము తాతగారి నుంచి అదే రక్తము రాజశేఖర గారి రక్తమే మన జగన్మోహన్ రెడ్డి గారికి అని అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొంత బ్యాలెన్స్ గా ఆలోచించేవాడు. ఎవరైనా నాలాంటి వాడు వెళ్ళి నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంటే కొంచెంసేపు ఆలోచించి చర్చించి తప్పును దిద్దుకునేవాడు. తర్వాత ఆ తప్పు చేయకుండా ఆగేవాడు, వద్దనుకునేవాడు. ఎందుకు, తెలిసిపోయింది కదా అని. ఇప్పుడు ఇతని మనస్తత్వం అలా లేదు. ఇప్పుడు ఇతను ఎవరితో చర్చిస్తున్నాడు, ఎవరితో ఆ రాజకీయాలు ఆలోచిస్తున్నాడు అన్నాడు చెప్పండి. ఆ 2-3 వాళ్ళు కూడా అంత పెద్ద నాలెడ్జ్ ఉండి వ్యూహకర్తలు అయితే కాదు. ప్రజల రామకృష్ణారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ,
లేకపోతే విజయసాయి రెడ్డి గారు వాళ్ళంతా వ్యూహకర్తల రాజకీయంగా, వాళ్ళంతా కొత్తగా రాజకీయాలకు కూర్చుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. వ్యూహకర్తలు కాదు. ప్రజల నాడి ఏంటి? ఇప్పుడు వ్యూహకర్త అంటే నిజంగా రాజశేఖర్ అని చెప్పాలి. ఉమ్, ఎందుకు? తను చిన్న వాళ్ళతో అయినా చర్చిస్తాడు, పెద్దవాళ్ళతో అయినా చర్చిస్తాడు. తనకేదైనా ఏమి చేయాలో, ఏదైనా ఇది చేస్తే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటది అని. అలాంటి మనస్తత్వం రాజకీయాల్లో డెవలప్ చేసుకోవాల్సింది పోయినా, సరే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాడు, తండ్రి కారణంగా గెలిచాడు తప్ప ఆయనేమి ఆరితేరిన రాజకీయాల వ్యక్తి కాదు. ఆయన బిజినెస్‌ల్లో, వ్యాపారాల్లో, కంపెనీలలో ఏ కంపెనీలు ఎలా స్టార్ట్ చేయాలో, ఏ కంపెనీలో నిధులు ఎలా పెట్టాలి, ఎలా మనీ లాండరింగ్ చేసుకోవాలని దాంట్లో ఎక్స్‌పర్ట్ ఏమో గాని రాజకీయాలైతే కానే కాదు. అది కూడా ఎవరో సలహా చెప్తే తాను బలవంతంగా వివేకానంద రెడ్డిని రాజీనామా చేపించి తాను పార్లమెంట్ మెంబర్ కావాలని ముఖ్యమంత్రి రాజశేఖర్ ఉన్నప్పుడు ట్రై చేశాడు. సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు మధ్యలో. అలా కుదరదు, పార్టీకి చెడ్డ పేరు వస్తది అని చెప్పి, సరే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పీరియడ్‌లో టికెట్ తీసుకున్నాడు. అది కూడా రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ నెక్స్ట్ టైమ్ సీఎం క్యాండిడేట్‌గా ఫోకస్ కావడము, ఆయన మాట కాదనలేక అతనికి టికెట్ ఇచ్చారు. సరే అక్కడ పులివెందుల, కడపలో ఎలా ఉంటుందంటే రాజశేఖర్ రెడ్డి సంబంధించిన ఫ్యామిలీ కానీ, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు గానీ ఓటమి అనేది ఉండదు. ప్రజలు అంతగా అభిమానిస్తారు. వాళ్ళందరికీ కూడా రాజశేఖర్ రెడ్డి కనిపిస్తాడు. అరే మా కుటుంబంలో ఈ సమస్య వస్తే తను ఆదుకున్నాడు. మా ఆయన జైల్లో పడితే జైల్లోంచి బెయిల్ ఇచ్చి విడిపించాడు. ఇంటికొచ్చి బియ్యం మూటలు ఇచ్చాడు. ఇంటికొచ్చి డబ్బులు ఇచ్చిపోయాడు. ఇలా ఉంటారు అందరూ. రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన వాళ్ళు. హత్య కేసుల్లో కూడా తప్పించుకొని కోర్టు కేసుల్లో కూడా మంచి లాయర్లు పెట్టి బయటపడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈయన ఎన్ని చేసాడు అలా? ఈయన వ్యాపారం చేసుకుంటూ బెంగళూరులో ఉన్నాడు. ప్రజలతో ఎప్పుడు మమేకమై ఏ రోజు తిరగలేదు. పార్లమెంట్ మెంబర్ అయినాక కూడా అతను బెంగళూరులోనే ఎక్కువ ఉన్నాడు. ఎప్పుడు నియోజకవర్గం తిరగలేదు. వివేకానంద రెడ్డి బాగా తిరిగేవాడు. అందువల్ల ఈయనకేంటంటే తను చదువుకునేటప్పుడు కోపం వస్తే ఒక పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐని టెలిఫోన్ పెడుతూ కట్టేపిచ్చాడు కూర్చొని. కట్టేపిచ్చి జూదం ఆడినటువంటి వ్యక్తులను సెల్ ఓపెన్ చేసి జీపులో కూర్చోబెట్టుకొని తీసుకుపోయాడు. వాళ్ళ ఊర్లో వదిలిపెట్టేశాడు. అంత కోపం అతనికి. ఆ ఎస్ఐని కూడా చూడు ఎదురుగా. తండ్రిని చూడని చెప్పే కదా. అలా ఇతను ఇప్పుడు కూడా పోనీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేసిన తర్వాతైనా తనలో మార్పు ఏమన్నా వచ్చి ఉందా? తను సామరస్యంగా పోదాం రాజకీయాల్లో, ఎవరైనా అందరూ ఒకటే అనేటువంటి భావన ఉండి, ఫ్యాక్షనిజము, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, దాడులు వీటికి అతీతంగా మనం ఉందాము అని ఆలోచించినాడా అంటే ఆలోచించలే. ఇప్పుడు ఆయన పీరియడ్‌లో అన్ని దాడులు జరిగితే తెలుగుదేశం వాళ్ళ మీద ఏమి ఆపగలిగినాడు తను? ఏమి ఆపలేకపోయాడు కదా. మరి మళ్ళీ సమర్థించాడు. ఇప్పుడు గతంలో జరిగిన దాడుల విషయంలో కూడా ఇప్పుడు సమర్థిస్తున్నాడు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా. వాళ్ళని సమర్థిస్తున్నాడు. అంటే నేరస్తులనే సమర్థిస్తున్నాడు. అక్కడ అది అలవాటే కాదన్ను. ఇప్పుడు అక్కడ ఫ్యాక్షనిజం నుంచి వచ్చినప్పుడు కొన్ని అలవాట్లు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి కాదన్ను. రాజశేఖర్ గారు మార్పు చేసుకోలే. ఆయనకు లేవు అలవాట్లు. ఎవరైనా మర్డర్ చేసి ఆయన దగ్గరికి పోతే గనక నాతో పాటు ఉన్నాను రాని ఆయన ఎక్కడికి పోతే అక్కడ కార్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళేవాడు అరెస్ట్ చేయకుండా పోలీసులు. ఎస్పీలను పోయి ఏమండి అరెస్ట్ చేయకపోతే ఎట్లా, మాకు ఇబ్బంది వస్తుంది, పైనుంచి ప్రెజర్ వస్తుంది, మర్డర్ కేసులో మీరు అప్పగించండి, తీసుకుపోయి లేదంటే కోర్టులోనే హాజరుపరచండి అని చెప్పుకునే పరిస్థితి. అప్పుడు ఏమో రియలైజ్ అయ్యేవాడు, ఓహో వచ్చారు కదా, అడిగారు కదా అని వాళ్ళని వెంటనే కోర్టుకు హాజరుపరిచి పంపించేశారు. ఈయన దగ్గర అది కనపడడం లేదు. అంటే నేను కాపాడుతున్నా తప్ప తర్వాత రియలైజ్ అవుతానని అనుకోవటం లేదని నేను అనుకుంటున్నా. రియలైజ్ అవ్వడు తను, అదే దారిలో వెళ్తాను అనుకుంటాడు. మీకు ఆయన చైల్డ్హుడ్ నుంచి తెలుసు కాబట్టి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను చెప్తున్నాడు. ఆయన అసెంబ్లీలో కూడా చెప్పాడు. మీరు నమ్ముతున్నారా? చదువులు ఇప్పుడు హైదరాబాద్ లో చదువుకున్నవాడు, ఇక్కడ చదువు ఇక్కడ ఏంటి, మార్కులు ఎలా వేస్తారు, రాజకీయ నాయకులు పిల్లల విషయంలో ఎలా ఉంటారు,
పరీక్షలు ఎలా జరుగుతాయని మనం ఏం చెప్పక్కర్లేదు. చెప్పుకోవడానికి ఏముంది, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌ని బాగా చదువుకున్నా అని చెప్తాడు. మరి చదువు అయిపోయిన తర్వాత ఇతను ఇక్కడ ఉంటే ఇబ్బంది అని చెప్పి వ్యాపారాలు చేసుకొని బెంగుళూరులో ఎందుకు కూర్చోబెట్టాడు వాళ్ళ తండ్రి? సో మధ్యలో హైదరాబాద్‌లో అమెరికా లేడు కదా! బెంగుళూరులో మధ్య మధ్యలో అమెరికా కూడా వెళ్తే రెండో రోజు మూడో రోజు తిరిగి వచ్చాడని అంటారు. ఆ! సరే ఈయన అమెరికాకు పంపిస్తే కూడా సరే అక్కడ పరిస్థితులు ఏంటో మరి మళ్ళీ తిరిగి వచ్చాడు. తను ఈ ఈ అంటే ఇప్పుడు చదువుకునే వయస్సులో పిల్ల చేష్టాలు ఉంటాయి. ఎవరు కాదనరు గానీ, ఉమ్. యువకుడుగా ఉన్నప్పుడు రాజకీయాలకి నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు నీకంత గౌరవం ఇచ్చి, రాజశేఖర రెడ్డి అబ్బాయిగా నీకు గౌరవం ఇచ్చి, నిన్ను గెలిపించి, నిన్ను ముఖ్యమంత్రిగా సీట్‌లో కూర్చోబెడితే, మెచ్యూరిటీ అనేది నువ్వు డెవలప్ చేసుకోకుండా, అలాగే కాలం గడిపేసి 5 ఏళ్ళు, ఇవాళ నువ్వు ఇప్పుడన్నా పోని మార్పు వచ్చి, కొన్నిటికి దూరంగా ఉండి అది కాదండి సమాజంలో నువ్వు బాధ్యత గల వ్యక్తివి. ఆ! నేను నా ఇష్టం, నేను పోతా. ఆయన జనమంతా వస్తారు, అల్లరి చేస్తారు, ఎగురుతారు, సీఎం అని మాట్లాడతారు. అంటే అయన్ని అలౌ చేస్తాడా? అట్లా చంద్రబాబు నాయుడు గారు అలా చేశారా ఎప్పుడన్నా? మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ర్యాలీల్లో సీఎం చంద్రబాబు నాయుడు అని అరిచి, బాయినెట్టెక్కి, కార్ల మీద ఎక్కి ఎగిరారా? లేదు కదా! చేస్తారా అట్లా? పోనీ రాజశేఖర్ గారి టైంలో అట్లా ఏమన్నా చేశారా? చేయలేదు కదా! ఇక్కడ డిసిప్లిను ఒకటి తను అలవర్చుకోవాలి. రెండోది శాంతి భద్రతల విషయంలో తప్పకుండా సహకరించాలి. మీ బాధ్యత అది సహకరించేది. కానీ ఈ అయ్యా మధ్య ఇలా కాలంలో వస్తే మీరు జనం ఇలా మీరు గమనించుంటారు సార్, తెనాలి వెళ్ళిన సందర్భంగా అక్కడ రౌడీ షీటర్ల మీద కేసులు ఉన్నాయని చెప్తే, ఏదో వయసులో ఉన్నప్పుడు ఏదో కేసులు అవుతాయి, అంత మాత్రం చేత వాళ్ళు ఏమో నేరస్తులు అవుతారా అని చెప్పి అన్నారు. అది విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అదే మరి నేను చెప్తున్నా కదా ఇక్కడ. తను అరే వాళ్ళు ఏ తప్పు చేశారు? ఆ తప్పు ఎలాంటిది? ఇప్పుడు కొన్ని తప్పు చేయకపోయినా మీద పడతాయి. కొన్ని చిన్న తప్పులు ఉంటాయి. కానీ చేయరాని తప్పు చేసి ఉన్నప్పుడు, ఆ తప్పుల యొక్క సివియారిటీని తను తెలుసుకొని, అలాంటి వాటిని సమర్థించకుండా ఉండాలి. అది ఎక్కడైనా పద్ధతి. ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు. పరిటాల రవి గారి హత్య జరిగినప్పుడు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీలో ఏం చెప్పాడు ఆయన? నాకు అది హత్య జరగడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఖండిస్తున్నా. అందులో నా కుమారుడి పేరు వస్తున్నది. నా కుమారుడు ఒకవేళ తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోవచ్చు. నేనేమి వ్యతిరేకం కాదు. శిక్షపడాల్సిందే. సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే అన్నాడా లేదా? సిబిఐ విచారణ చేసి అన్నాడు కదా! దోషిగా ఉంటే ఉరిశిక్ష వేసినా నేనే అభ్యంతరం ఆ! పెట్టినా అన్నాడు అసెంబ్లీ. అన్నాడు కూడా అన్నాడు. మీరన్నట్టు ఉరిశిక్ష కూడా వేయండి అన్నాడు కుమారుడిని కూడా. మరి అవన్నీ ఈయనకు గుర్తురావా తనకు? అరే తన తండ్రి ఎలా జీవించాడు? నేననేది వేరే రాజకీయ నాయకులు మనం పక్కన పెడదాం. వాళ్ళ యాటిట్యూడ్ ఏంది? సొంత తండ్రి, ఆ తండ్రి ఫోటో పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు, నీ తండ్రి అడుగుజాడల్లో అయినా నువ్వు నడవాలి కదా! తండ్రి యొక్క మనస్తత్వం ఏంటి? ఎలా రాజకీయం చేశాడు తను? ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అని చెప్పి ఆలోచించుకోవాలి కదా! ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవడన్నా కష్టాల్లో ఉండి వాడు తప్పు చేసినప్పుడు సమర్థించడం, వానికి సహాయం చేయడం సహజమే ఒప్పుకుంటా. కానీ ఎలాంటి కేసులు చేయాలి? స్మగ్లర్‌లు చేస్తావా? చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తామా? ఎట్లా చేస్తాం? చెప్పండి. కొంచెమన్నా ఆలోచించాలి గదా! దగ్గరికే రానీయకూడదు గదా! అలాంటి సమా స స స సమాజానికి ద్రోహం చేసేటువంటి పనులు ఎవరు చేసినా గూడా. ఫ్యాక్షన్ అంటే ఇప్పుడు ఆ రోజు ఫ్యాక్షనిజం అంటే అది వేరు. అది ఒక వ్యక్తికి మధ్య ఉంటది. ఒక కుటుంబానికి మధ్య ఉంటది. చెప్పనుగా ఈ కుటుంబానికో, ఆ కుటుంబానికో సహాయం చేస్తాడు. యువతల వీళ్ళు చేస్తే ఆ పక్క కుటుంబానికి ఇంకో రాజకీయ నాయకుడు చేస్తాడు. అది వేరు. కానీ ఇక్కడ సమాజ ద్రోహులకి అంటే గంజాయి అమ్ముకునే వాళ్ళనో, అక్రమంగా లిక్కరు అమ్మే వాళ్ళనో, లేకపోతే ఇసుక స్మగ్లర్స్‌నో, రెడ్ హ్యాండిల్ స్మగ్లర్స్‌నో వీళ్ళందరిని సపోర్ట్ చేస్తారా? చేయకూడదు కదా! మీకు ఈ రెడ్ హ్యాండిల్ సమస్య వచ్చింది మాట వచ్చింది ఒకటి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిన తర్వాత అలిపిరిలో, అందులో ఒక రెడ్ హ్యాండిల్ స్మగ్లరు పెట్టుబడి పెట్టాడు.
ఆ ఆపరేషన్ అంటే ఏ విధంగా అయితే అది ఆ రోజు జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి దానికి అనే ఆరోపణలు వచ్చాయి. అతను ఎవరు? కడప జిల్లా వాడు. ఎవరు? ఆ స్మగ్లర్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఈయన అనుచరుడు, రాజశేఖర్ అనుచరుడు. దాని మీద అతను పెట్టుబడి పెట్టాడంట చంద్రబాబు మీద దాడి జరగటానికి అనేటువంటిది ఒక తెలుగుదేశం నాయకుడు కొంత సమాచారం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి అంత రికార్డ్ అంతా ఇచ్చి, ఇది రాజశేఖర్ గారికి చెప్పండి, ఇది పద్ధతి సరిగా లేదు, ఫలానా ఆయన ఇట్లా చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలన్నీ రాజశేఖర రెడ్డి గారికి పంపించారు. అది నాకు ఆ రోజు ఎవరు చెప్పారంటే, ఎవరైతే ఆ వివరాలన్నీ తీసుకొచ్చాడో మా కడప జిల్లా ఆయన నాకు చెప్తే చంద్రబాబు నాయుడు గారు పంపించుంటారని ఒక వారం ఆగిన తర్వాత నేను రాజశేఖర గారి దగ్గర పోయి అడిగాను. ఏంటి? అవునయ్యా వచ్చింది, ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన ఎంక్వైరీ ఆర్డర్ వేశాను. తర్వాత వాడు ఎక్కడున్నా సరే, దొరికినా సరే వాడిని తీసుకొచ్చి లోపల ఏమని చెప్తాను. కావాలంటే నువ్వు ఎస్పీని అడుగు, మన కడప ఎస్పీ ఆర్డర్స్ ఇచ్చారు ఆల్రెడీ, తప్పు కదా. వాడు ఈ విషయం తెలుసుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ వదిలేసేవాడు దుబాయ్‌కి వెళ్ళిపోయేటప్పుడు. ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడ లేడు, అక్కడే ఉన్నాడు. ఫ్యామిలీ వెళ్ళిపోయింది. అదే బాగా సంపాదించుకున్నాడు స్మగ్లింగ్. ఇప్పుడు అతనికి జగన్కి రిలేషన్ ఉంది ఏమన్నా ఇప్పుడు? లేదు లేదు, అంత సీన్ లేదు. ఎందుకంటే వాడింకా తను ఒకవేళ తప్పు చేసి ఉంటే మనం ఈ రాజకీయాలు ఈ తప్పులు వద్దనుకొని తను ఏదో బాగా సంపాదించుకొని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు కాబట్టి అంటే బతికున్నాడు సచ్చాడు తెలియదు. ఎందుకంటే ఏజ్ కూడా ఎక్కువైంది. మరి ఉన్నాడు లేదో నేను ఈ మధ్య కాలంలో సమాచారం తెలుసుకోలే. కానీ ఇక్కడ లేడు, అక్కడే ఎక్కి వెళ్ళిపోయాడన్న రాజశేఖర్ దెబ్బకి వెళ్ళిపోయాడని తెలుసు. మరి అతను తన మనిషిని తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని తెలిసి కూడా అలా చేసి ఉంటే తప్పే కదా అని ఆయన ఆర్డర్ ఇచ్చాడా లేదా? వాడి మూతి లోపలేండి అని చెప్పి. మరి ఎలా రాజకీయాలు ఎలా ఉండాలి చెప్పు ఎవరన్నా కానీ. ఎంతవరకు ఓ లిమిట్ ఉంటుంది, సమర్థించడానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది. నువ్వు రేపు చేసిన వాళ్ళని స్మగ్లర్లను వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తారా రాజకీయ నాయకులు? ఎట్లా చేస్తారు నాకు అర్థం కాల. కొంచెమన్నా రీసెంట్ గా పల్నాడుకి వెళ్ళారు. పల్నాడులోనేమో అతను ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అతను చనిపోయాడట. రిజల్ట్ వచ్చిన రోజు నాగమల్లేశ్వరరావు అని అతనికి విగ్రహావిష్కరణకి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ ఎపిసోడ్ లో వాళ్ళు ఏమంటారంటే ఇదంతా ఫేక్ అంటారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఫేక్ అంటే ఇప్పుడు అతను తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని బెట్టింగ్ పెట్టాడు అనేది కదా. బెట్టింగ్ లో నష్టపోయాడు, మనస్తాపానికి గురయ్యాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని కదా మామూలుగా మనకు వార్తలు వచ్చింది. ఆ బెట్టింగ్ పెట్టలేదు. ఇప్పుడు బెట్టింగ్ తన కుమారుడు పెట్టాడు, దానివల్ల నష్టపోయాడు, చనిపోయాడు, అవన్నీ తల్లిదండ్రులు ఎవరు కూడా ఎందుకు చెప్పుకుంటారు బయటికి? తన కుమారుడు ఏం చేసింది వాళ్ళకి తెలుసున్నా కూడా చెప్పలేదు. ఎందుకంటే మొత్తం కుటుంబానికి అవమానం అవుతుంది. మరి అది రావడంలో వార్తలంతా అలాగే వచ్చాయి. ఎవరు చెప్పినా కూడా తను బెట్టింగ్లు పెట్టాడు అందుకని చనిపోయాడనే వచ్చింది. సరే ఏది ఏమైనా కూడా అతను చనిపోయాడు. నువ్వు పరామర్శించడానికి ఆ కుటుంబాన్ని పరామర్శించడంలో తప్పు లేదు. ఎప్పుడు పరామర్శించాల్సింది? ఈ సంవత్సరం అయిపోయింది కదయ్యా, ఎన్నికలు అయిపోయి కూడా సంవత్సరం నుంచి మీకు టైమే దొరుకుతుంది కదా. ఆ కుటుంబాన్ని మీ పార్టీలో ఉన్నప్పుడు మీ కారణంగా అంటే మీరు గెలుస్తారనే కారణంగా పెట్టుకుని చనిపోయాడని నిజమైతే నువ్వు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ఆ కుటుంబానికి నువ్వు పరామర్శించాలా? నీకు సమాచారం సంవత్సరం వరకు నీకు ఆ సమాచారమే లేదా? ఇప్పుడు వచ్చి రాజకీయం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు తను ఏదో ఒక ఇష్యూ కావాలా, ఎత్తుకండి మీరు, ఏమెత్తుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాలి, ఎక్కడో ఒక చోట ఏమైనా జరుగుతున్నాయో ఎతకండి అని చెప్పి నువ్వు వాళ్ళ ద్వారా రకరకాల ఎప్పుడో పాత కేసుల్లో కూడా ఇదేదో జరిగిందంట అంటే దాని మీద వెళ్ళి పరామర్శించనంటావు, లేకపోతే ఏదో చెప్తావు. మరి ఏం చెప్పాలి? ఏంటి ఇది?
సరే, ఒకటి ఇప్పుడు సంఘటన ఓదార్పు జరిగింది. ఓదార్పు యాత్ర దగ్గర నుంచి చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి ర్యాలీలకు వెళ్ళటం, అక్కడ సీఎం అని నినాదాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా అసెంబ్లీలో కూడా రోసయ్య గారు అనేక సందర్భాలు అభ్యంతరం పెట్టారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు రాకపోవడం వెనక కారణాలు ఏంటి? అదే అతని మనస్తత్వం అదే. తాను అరే ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు, నేను రాజశేఖరి కుమారుని, నేను సీఎం అయిపోతాను, నాకెవరు అడ్డు చెప్పకూడదు అనేటువంటి ఆలోచన అతనిది. అరే ఓడిపోయాను, ఎట్లా ఓడిపోయాను, ఏ కారణాలు ఉన్నాయి, ఎవరి కారణం, చంద్రబాబు నాయుడు కారణమా, లేదంటే బీజేపీ కారణమా, ఏంటి, ఏదో జరిగింది, ఇవన్నీ ఆలోచించుకుంటూ అతను ఏంటంటే ఒక్కోసారి టెంప్ట్ అయిపోతాడు. అతను మనిషి టెంప్ట్ అయిపోయి ఆవేశపడిపోతాడు. ఆవేశపడిపోయినప్పుడు తను ఏం చేస్తాడో తనకు అర్థం కావాలి కదా. ఒకసారి రాజకీయాల్లో ఉంటాయి, గెలుపు ఓటములు రెండు ఉంటాయి, రెండు సమానంగా స్వీకరించాలి, మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడేంది సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు నువ్వు సీఎం, ఎప్పుడు సీఎం అని జనం ఎగురుతాను, సీఎం అయిపోతావా, ఏంటిది అర్థం పడతా ఉందా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అలాంటి స్లోగన్స్ ఇవ్వకండి, అలాగా బ్యానర్లు పెట్టడం, అలాంటి బ్యానర్లు పెట్టకండి, ఇది కాదు పద్ధతి అని చెప్పాలి ఒకటి. రెండోది, ఎన్ని చెప్పినా కూడా వాలంటరీగా వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి అరిచి అలాంటి పనులు చేస్తున్నారా, ఆర్గనైజ్డా, ఇది కదా ఇంపార్టెంట్. అవును. ఆర్గనైజ్డ్ అయినప్పుడు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి కొంత అరికట్టాల్సిన అవసరం ఉంది. అంత రౌడీ మూకలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి చేయాల్సిన పని. ఇప్పటికైనా సరే ఈ సంఘటన జరిగిన తర్వాత అయినా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఎవరు వచ్చి అలర్ట్ చేశారు, వాళ్ళకు ఎవరు డైరెక్షన్ ఇచ్చారు, వాళ్ళ మీద ఎందుకు రౌడీ షీట్లు ఓపెన్ చేయకూడదు, చేయొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే చిన్న గలాటా జరిగి వాడెవడో తెలుగుదేశం వాడు వచ్చి కొట్టాడు అంటేనే అతని మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు కదా పోలీసులు. అట్లా చాలా సంఘటనలు జరిగాయి కదా, రౌడీ షీటర్లందరినీ ఎవరు పడితేనే వాళ్ళకి రౌడీ షీటర్లను ఓపెన్ చేసి. ఇప్పుడు ఇంత సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఏ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అందరితో విజువల్లో కనిపిస్తున్నారు, వాళ్ళని కనుక్కోవడం పెద్ద విషయం కాదు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆ రోడ్డుకు ఇరువైపులో ఉండే ఊరి నుంచో అటువైపు ఊరి నుంచో అక్కడికి వచ్చారు రోడ్ల మీదకి. వాళ్ళు కనిపెట్టడం పెద్ద విషయం కాదు, విజువల్స్ అన్ని వీడియోలన్నీ ఉన్నాయి. వాళ్ళని పిలిపించి ఒక్కొక్కరిని, ఎవరు మీరు, ఎందుకు వెళ్ళారు, ఎందుకు అలా చేశారు, ఇదో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు 3 రోజుల తర్వాత అది దాని కింద పడి ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందనే పడి అలా జరిగింది అన్నది 3 రోజుల వరకు పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఇంకా ఎస్పీ గారు అదేదో ప్రైవేట్ వాహనం వచ్చి ఢీ కొడితే వాళ్ళు పక్కన పడేసి పక్కన తీసుకొచ్చి పెట్టారు, మళ్ళీ హాస్పిటల్ పోయా చనిపోయాడు అని చెప్తాడా? అంత బాధ్యత రహితం, వితౌట్ ఇన్వెస్టిగేషన్. అది వెహికల్ నెంబర్తో సహా చెప్తారు. ఎవరో మిస్గైడ్ చేస్తారు. ఇప్పుడు ఒకటి చెప్పన, ఇలాంటి పాయింట్ దగ్గరే ఇప్పుడు ఎస్పీ అక్కడ ఉన్నటువంటి అతను ఎలా వ్యవహరించారో మీరు చూశారు. ఈ పాయింట్ దగ్గరే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులో ఉన్నారు, ఆ కోర్టు సహకరించట్లేదు ప్రభుత్వానికి అంటున్నారు. అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆధీనంలో వీళ్ళందరూ నడుస్తున్నట్టేనా? దానికి సీక్రెట్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది. ఎస్పీలు, డిఐజీలు, సీఎం పేసీలో ఉన్నటువంటి వాళ్ళు, డీజీపీల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అవినీతి చేసి సంపాదించుకున్నారు. చాలా మంది సంపాదించుకున్నోడు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు అరే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంతకంటే 4 ఇంతలు సంపాదించుకోవచ్చు, మనం టోటల్ సంపాదించుకోవడంలో ఫ్రీడమ్ ఉంటుంది, మన వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అప్పట్లో అనేది ఉన్నప్పుడు ఏం చేస్తారు, లాయల్టీ అనేది ఫిక్స్ అయిపోయింది వాళ్ళ దగ్గర. మళ్ళీ ఆయన రాని ఈలోగా వీళ్ళని డ్యామేజ్ చేయడానికి ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం, వాటిని ఫార్వర్డ్ చేద్దాం, వాటిని సమాచారం వాళ్ళకి ఇచ్చేద్దాం అనేటువంటి వాళ్ళు ఉండరని మనం ఎందుకు అనుకోవాలా? ఖచ్చితంగా ఉంటారు, నో డౌట్. కానీ అలాగే లాయల్టీనా లేదంటే భయపడటం? ఎందుకంటే రాజకేశ్ రెడ్డి A1 లిక్కర్ స్కామ్ లో
అతను సిట్టికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో నేను ఆ బిగ్ బాస్ ఎవరు అనేది చెప్తే ఆ రోజే నాకు లాస్ట్ రోజు అని చెప్పి సిట్టికి చెప్పారని చెప్పి తెలుస్తుంది. భయమా లాయల్టీనా? ఇప్పుడు నేను చెప్పేది ఆఫీసర్ల వరకు లాయల్టీ చూపిస్తారు. వాళ్ళకేం భయంతో పని ఉండదు. వాళ్ళ ఒక హోదాలు ఉంటారు. లాయల్టీ ఎవరికి అంటే ఆఫీసర్లు కాని వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసినటువంటి నాయకులు రకరకాలుగా సంపాదించుకున్నప్పుడు దానికి అండ ఎవరు? ఆయనే కదా, జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయన అండ చూసేవారు కదా సంపాదించారు. సంపాదించినప్పుడు ఇప్పుడు మా కడప జిల్లాలో ఒక ఆయన రాజమండ్రికి పోయి ఒక గెస్ట్ హౌస్ లో కూర్చొని ఒక మైనింగ్ చేసుకునేటువంటి ఒక అతన్ని పిలిచి అందులో సగం నాకు రాసి అన్నాడు. ఆ మైనింగ్ లో పార్ట్నర్షిప్ ఇవ్వమని అడిగాడు. ఏంటంటే నేను ఎప్పుడుతో చేసుకుంటున్నాను, మీరు ఏం పెట్టుబడి పెట్టకుండా ఏం లేకుండా మీకు పార్ట్నర్షిప్ ఇవ్వాలని అంటే, నీ కథ ఏంటి చెప్పు, అయిపోతుంది తెల్లారితే నీ పని అంటారు వాళ్ళు. దానికి భయపడతారు కదా. అట్లాంటి పరిస్థితుల్లో బయట ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు కానీ, ఇతరులు కానీ, లేకపోతే ఈయన ఫాలోవర్స్ కానీ ఇప్పుడు తప్పుడు పనులు చేసి కేసులు దొరికిరారు అనుకోండి. మనం చూసాం కదా గతంలో జైళ్ళల్లో ఉన్నా కూడా జైలులోనే చంపేసిన సంఘటనలు జరిగాయి కదా. ఎలా చంపారు మరి? వాళ్ళు ఇప్పుడు దేనికైనా సిద్ధహస్తులు. ప్రత్యేకించి మా కడప జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాల్లో ఉండేటువంటి కుటుంబాలు కూడా ఎలా ఉంటాయి అంటే దేనికైనా సిద్ధపడతారు డబ్బులు ఇస్తూ. దేనికి భయపడతారు. వాళ్ళకి అనుకోవడం కూడా కష్టం. ఈ పని చేయాలంటే ఆ పని చేసేసి వెళ్ళిపోతారు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీస్టులు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దేనికైనా వాళ్ళు సిద్ధమే, కాబట్టి మేము పెట్టుబడులు పెట్టడానికి మేము రాలేమని చెప్పి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్తున్నారట. మరి ఈ రాష్ట్రం రాష్ట్రం ఎలా బాగుపడాలి? రాష్ట్రం ఎలా బాగుపడాలి అంటే ఇప్పుడు ధైర్యము ఎవరి వలన వచ్చింది? మనం ఏం తప్పులు చేసినా, మనం ఎన్ని అరాచకాలు చేసినా, కోర్టు ఖర్చు పెట్టైనా, సుప్రీంకోర్టు వరకు పోయినా సరే మనల్ని బెయిల్ తీసుకొస్తారు. ఒక నమ్మకం ఏర్పడింది తప్పు చేసేవారికి. అలాగే మనకు డబ్బులు ఇచ్చి ఆదుకుంటారు. ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర సిస్టము? చాలా ఒక మాట అనుకోండి, ఎదుగో పలానా ఆయనకు ఇంత డబ్బులు ఇవ్వాలి అనుకుంటే గంటల్లో చేరిపోతారు. ఎక్కడికి ఆశపడతారు కదా మనుషులు. ఆశపడే వాళ్ళు ఉన్నారు. ఏమైనా కేసులు ఎదుర్కొంటే ఆయన చూసుకుంటాడు. నయా పైసా మనం ఖర్చు పెట్టకల్లా మనం బెయిల్ గతంలో వాళ్ళ తండ్రి మీద ఎలా నమ్మకం ఉందో ఇప్పుడు కూడా అలాంటి వాటిల్లో ఈయన మీద నమ్మకం ఉంది. కాకపోతే వాళ్ళ తండ్రి కాస్త జాగ్రత్తగా ఏది మంచి ఏది చెడు, ఇది చేస్తే చెడ్డ పేరు రాదు, ఇది చేస్తే చెడ్డ పేరు వస్తుంది అని ఆలోచించి తెచ్చుకునేవాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే అవన్నీ ఏమో ఆలోచించుకోవడం లేదు కదా. కాదు నాకు సపోర్ట్ చేశాడు కదా. ఇప్పుడు ఒకసారి నేను ఈయన అంటే రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో హైదరాబాద్ చాలాసేపు మాట్లాడాను రాజకీయాల గురించి. ఎందుకు రాజకీయ పార్టీ పెట్టావు, ఎలా నువ్వు సక్సెస్ అవుతావు అనే దాన్ని. ఆ డిస్కషన్ లో తను ఎలాంటి మాట మాట్లాడతాడంటే, నేను పలానా ఆయన్ను ఇప్పుడు సజ్జల రామకృష్ణ ఆయన మీదనే చర్చ వచ్చింది. నాకు చాలా అత్యంత నమ్మకస్తుడు, నాకు ఆయన మించి ఎవరు కనపడడం లేదు లక్ష్మణ్ అత్యంత సన్నిహితుడు, ఆయన మించి నాకు ఎవరు కనపడలేదు అంటే తను ఇద్దరిని నమ్మితే ఆ నమ్మకం కొనసాగించి ఆ నమ్మకం మీదనే ఆయన వెళుతుంటాడు తప్ప క్రాస్ చెక్ చేసుకోడు. అదే రాజశేఖర్ గారు క్రాస్ చెక్ చేసుకుంటాడు. తేడా ఉంది. ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య తేడా చెప్తున్నాను. ఎవరికైనా క్రాస్ చెక్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి క్రాస్ చెక్ చేస్తాడు అప్పుడప్పుడు. ఒక రోజు రాత్రి 11:30 నాకు ఫోన్ చేశాడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ గారు సీఎం గా ఉన్నారు, ఒక అంశంలో క్రాస్ చెక్ ఇట్లా ఉంది అని అడిగాడు. దానికి నీకు సమాచారం కావాలి చెప్పమని చెప్పారు. అంటే రాజకీయ నాయకులు ఎలా ఉండాలి చెప్పండి? నిజంగా ఎలా ఉండాలి? అలా ఉండాలి రాజకీయ నాయకులు అంటే. రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు
ఈయన ఎలా ఉంటున్నాడు చెప్పండి? ఎవరు అడుగుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏదైనా తను తప్పు చేస్తూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అయ్యా జగన్ నువ్వు తప్పు చేస్తున్నావే, మనం అలా కాదు చేయాల్సింది, ఇలా చేద్దాము అని. ఇప్పుడు చాలా మంది మనం ఎమ్మెల్యేలను అక్కడి నుంచి పార్టీ నుంచి వదిలించుకుని ఏం చెప్తున్నారు? మా మాట వినడు, ఒకవేళ చెప్పాలనుకుంటే అపాయింట్మెంట్లు దొరకవు, మీటింగ్లో ఆయన చెప్పదలుచుకున్నది చెప్పేసి వెళ్ళిపోతాడు, అభిప్రాయాలు ఏమి సేకరించాడు, ఇవన్నీ చెప్పారు కదా. పోనీ ఇప్పుడన్నా సంవత్సరం అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి అయ్యాము, మళ్ళీ ఫ్యూచర్ లో కావాలనుకుంటున్నాము, ఇప్పుడన్నా ఆలోచించి ఏమైనా క్రాస్ చెక్ చేసుకోవడమో ఒక్క నిమిషం ఆలోచించారు. మీరు వెళ్తున్నారు ఎక్కడికో, ఎవరో చనిపోయారు, ఏదో జరిగింది పరామర్శించడానికి. ఆ కుటుంబం ఏంటి, అక్కడికి వెళ్తే ఏంటి, నేను వెళ్తే జనం అంతా వస్తున్నారా, అసలు కావాలని వస్తున్నారా, లేదంటే మన వాళ్ళు పంపిస్తున్నారా, ఎందుకు నేను శుభ్రంగా పోలీసు వాళ్ళకి ఇదిగో నేను వెహికల్లో వెళ్తున్నా, నా సెక్యూరిటీ ఉన్న జెడ్ ప్రెస్ కాకుండా ఇంకా మామూలు ఒక సెక్యూరిటీ ఇవ్వండి, నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేసి వాళ్ళ పరామర్శించి నేను మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అంటే ఎలా ఉంటుంది? నేను అట్లా వెళ్తాను, ఇట్లా వెళ్తాను, నా ఇష్టం అని చెప్పి మాట్లాడతాడా? మాట్లాడకూడదు కదా, అని వెళ్ళిపోతాడు అట్లా. ఇప్పుడు మనం ఇన్ని రకాల, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఇన్ని రకాల వేరియేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫీలింగ్ ఏంటంటే పర్సనల్ గా, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు తండోపతండాలుగా జనం వస్తున్నారు, యూత్ వస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తున్నాను, బట్టలెప్పు తీస్తాను, పోలీసుని నరికేస్తాను, చంపుతాను, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఏంటి ఇది? ఇప్పుడు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆ పోతాం అంటాడు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓకే, ఒకవేళ ప్రజలు ఓట్లేస్తే మళ్ళీ ఆయన అధికారంలోకి రాకూడదని లేదు, రావచ్చు అనుకున్నావు, వస్తే నువ్వు అందరూ చంపేస్తారా? మొత్తం చంపేస్తారా? ఏంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కదా, మేము రాచరిక వ్యవస్థలో ఉన్నాం, ఇక్కడేమన్నా ఎలా మాట్లాడతారా? ఎలా మాట్లాడతారు? రాజారెడ్డి రాజ్యం తీసుకొస్తామనో, లేకపోతే అలా చేస్తామనో, ఇలా చేస్తామనో, రప్పరప్పాను, ఇలాంటి మాట్లాడచ్చా? నువ్వు చేయగలుగుతావా? నువ్వు అసలు ఓకే మళ్ళీ వస్తావు అనుకో, నిజంగా చేయగలుగుతావా? చేయలేవు, అది అసాధ్యం. దొంగ దెబ్బ తీసి ఎవరైనా ఏమైనా చదివి అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఎవరికైనా పోరు మీద కక్ష ఉన్నప్పుడు కక్ష తెచ్చుకోవడానికి దొంగ దెబ్బ తీస్తారు, జరుగుతుంటాయి ఆ సంఘటనలు. మీరు నువ్వు రాజకీయంగా సీట్లో ముఖ్యమంత్రిగా కూర్చొని ఆర్డర్ వేస్తావా పోలీసు వాళ్ళని? ఉపలక్ష్మి నాకు అగనిస్ట్ గా ఆరోజు చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, వారిపై ఎన్కౌంటర్ చేయండి అని చెప్తావా? చెప్పలేవు కదా. లేకపోతే నీ కార్యకర్తలను పిలిచి వాళ్ళ ఇంటికి పోయి మొత్తం ఇంట్లో ఉండే వాళ్ళని నరికేయండి అని చెప్తావా? చెప్పలేవు కదా. మరి ఎందుకు మాట్లాడుతున్నావు అలా? ఎందుకు అవకాశం ఇస్తున్నావు అలా మాట్లాడడానికి? వాళ్ళు ఎందుకు దాన్ని నువ్వు అరికట్టలేకపోతున్నావు? వాళ్ళు చేయకూడదు, తప్పిది ప్రజాస్వామ్యంలోని. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఆయన. ఆ బాధ్యత విస్మరించి నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తాను అంటే ఎట్లా కుదురుతుంది? అలాగే ప్రభుత్వం కూడా పిరికి ప్రభుత్వం అనిపించుకోకూడదు. ఎలా ఉండాలి? అలా ఉండాలి. ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి దేనికైనా కూడా. అన్ని ఆలస్యం అవుతున్నవి, స్లో అవుతున్నది, ఏది ఇమ్మీడియట్ గా యాక్షన్ ఉండటం లేదు. మళ్ళీ బలహీనమైన మాట ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు? అరే నన్ను అరెస్ట్ చేశాడు కదా అని నేను కూడా ఆయన అరెస్ట్ చేస్తే బాగుంటుంది అంటాడా? అంటే నిన్ను అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయమని ఎవరు అనరు. ఆయన అరెస్ట్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయి? మీరే వాగారు కదా 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని. ఇంత ఒక్క అవినీతి కేసు మీరు దొరకలేదు ఆయన మీద? ఆయన ఎక్కడ సంతకాలు పెట్టారు ముఖ్యమంత్రిగా? ఎక్కడ ఆర్డర్లు వేయలేదా అవినీతికి సంబంధించిన వాటిని? బోలెడున్నాయి, తీయండి బయటికి. కానీ ఇక్కడ ఒకటి కదా, ఇప్పుడు ఆయన చెప్పారు, ఎలక్షన్ ముందు చెప్పారు, ఎలక్షన్ తర్వాత మనకి శ్వేతపత్రాల రూపంలో అసెంబ్లీలో కూడా చెప్పారు. కానీ ఢిల్లీ పెద్దలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు అనేది ఒకటి వినిపిస్తుంది కదా. ఢిల్లీ పెద్దలు ఏం చేస్తారండి? నీ దగ్గర అవినీతి చిట్టా ఉంటే బయటికి తీసి కేసు కట్టి లోపల పడదొప్పితే ఢిల్లీ వాళ్ళు ఎందుకు ఏం చేస్తారు? వాళ్ళు ఆపండిగా ఆయన అదే చేయొద్దని చెప్తారా వాళ్ళు? అవినీతి కేసుల్లో ఏం చేయలేరు. వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళేం చేయరు. ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తారు అని వాళ్ళ మీద నెపం పెట్టి మీరు తప్పించుకోవడం కాదు. మీ దగ్గర ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి.
ఎందుకు చెప్తున్నాను చెప్పనా? చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటదంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి నేను హైదరాబాద్‌కు వచ్చానప్పుడు. కడపలో పనిచేస్తూ హైదరాబాద్‌కు వచ్చాను ట్రాన్స్‌ఫర్. అక్కడ జరిగిన ఒక ఇష్యూ మీద ఇదిగో నా దగ్గర ఒక రికార్డ్ ఎవిడెన్స్ తప్ప ఏం లేదు. అంటే అవతల వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఫోను ఆ మాట్లాడే మాటలు రికార్డ్ చేసిందంట. ఇది నా దగ్గర వాయిస్ ఉంది. దాని మీద అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏ ఎస్పీ కూడా ధైర్యం చేయలేదు. అంత దూరం మనకంత మెకానిజం లేదు ఇక్కడ. చాలా లోతుగా వెళ్ళాలి. మళ్ళా మేము పర్మిషన్ పై వాళ్ళని అడగాలి. అది లీక్ అయిపోతది. లీక్ అయిపోతే మళ్ళా మనకే నష్టం కదా అని చెప్పి తప్పుకున్నారు. నా దగ్గర ఇలా ఉందయ్యా, ఒకే ఒక ఆధారం ఉంది. దాని ఆధారంగా ఎవరికైనా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కి అప్పగించి సిన్సియర్‌గా నీకు నమ్మకం ఉన్నాయని పిలిపించుకొని నేను అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఇస్తాను క్యాసెట్టు. నువ్వు ఆ ఇన్వెస్టిగేషన్ చేపించు. కొంత సమాచారం వస్తది. వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఎందుకు లేవయ్యా మనం అంత దూరం అంత లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే ఏమి చెప్పాలి మరి? అంటే అది మెతకతనమా? లేదంటే దయాగుణమా? ఏమనుకోవాలి? భయం అనుకుంటున్నా నేను. ఏమో అలాంటివి చేయగలిగితే మళ్ళా నా మీద ఎదురు దాడి చేస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అలానే ఈయన ఆలోచిస్తున్నారు అలా కదా? అన్నాడా? అవునండి. ఇలా అన్నాడా? ఈనాడులో రామోజీరావు గారి దగ్గర కూర్చొని ఆయనకి చెప్పారు. సార్ ఇట్లా చేద్దాము. పత్రికల్లో రాద్దాము. పత్రికలో. అయ్యా వాడు నన్ను ఇద్దరిని చంపేస్తాడయ్యా వద్దులే అన్నాడు. రామోజీరావు గారా? అట్లేనా? నిన్ను చంపుతాడు అన్నాడు.